హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రీసెంట్గా గ్రూప్ 2 రిజల్ట్ కూడా చూసాం. అండ్ ఈరోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గ్రూప్ 1 రిజల్ట్ అనేటువంటిది వచ్చేసింది. ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసింది. సో టోటల్గా మనకి 89 వేకెన్సీస్కి సంబంధించి ఏదైతే మనకి ప్రిలిమ్స్ జరిగిందో, అండ్ ఈరోజు టోటల్గా 4496 అంటే 4496 మంది మెయిన్స్కి క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహిస్తారో మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఏదైతే మనకి మార్చి 17న జరిగినటువంటి ఎగ్జామ్ మీరు గమనిస్తే విత్ ఇన్ 1 మంత్ లోపు మనకి రిజల్ట్స్ అనేటువంటివి వచ్చేసాయి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేసేయండి. ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి ఏ టైంలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఇప్పటి నుంచే ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో సో ప్లీజ్ డూ స్టార్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టోటల్గా 4496 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఏవైనా కోర్టు కేసులు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ పైన విధించినట్టయితే సో ఈ రిజల్ట్ అనేటువంటిది దానికి అనుసంధానంగా ఉండాలి. సో టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4496 మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. అండ్ ఇక్కడ నోట్ పాయింట్ చూడొచ్చు మీరు, దిస్ రిజల్ట్స్ notification is subjected to outcome of the orders of the honorable high courts if any. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా కోర్టులో కేసులు వేసినట్టయితే ఇదంతా కూడా ఈ రిజల్ట్ అంతా కూడా కోర్టు యొక్క తీర్పుని బేస్ చేసుకునే ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే భవిష్యత్తులో ఏమైనా కోర్టు తీర్పులు అనేటువంటి వచ్చినా సరే దానికి అనుగుణంగానే మీ అందరూ కూడా ఫాలో అవ్వాలి. సో ఇది ఫిక్స్డ్ కాదు అన్నట్టుగా, అంటే ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో కేసులు అనేటువంటి సహజంగా పడుతూ ఉంటాయి. బట్ ఎనీహౌ ఈ 4496 మందికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ రీసెంట్గా గ్రూప్ 2లో కూడా దాదాపుగా 92,000 మంది క్వాలిఫై అయ్యారు. సో ఓవరాల్గా 1,00,000 మంది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఫుల్ ప్రిపరేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేటువంటిది మళ్ళీ రాబోయేటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి మనకి సో ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఏకేఎస్ఐఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు, పోస్ట్ చేశారు. డౌన్లోడ్ ఇట్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్